సంక్షేమం చేపట్టొద్దా? ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? రైజింగ్ తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము. ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు. విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకిచ్చిండ్రు. దాన్ని విశ్లేషించడం ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిండ్రు. మీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతిపక్షాలను విషయాలను ప్రస్తావించడానికి సభలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మన పాత్రలను మనం అందరం పోషిస్తేనే శాసనసభలో స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి, ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్. మీ రోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు, జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు. మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్లు ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. ఆ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి బేసజాలు లేవు. వయసులో, అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాము. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా. మీ పిల్లలు ఒకవేళ తెలియక అల్లర్చిల్లరగా ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా, కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడిగా. ఇది మంచి పద్ధతి కాదు, 10 ఏళ్ళు మనం నడిపినాం, ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి, మనం చేయలేకపోయినాం, వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కొంత సమయం ఇవ్వాలి, ఎందుకు ఇట్లా మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు? మన పిల్లలు స్కూల్లో పక్కల పిల్లల్ని కొట్టేస్తానో, ఆ పక్క పిల్లలు పెన్సిలో రబ్బరు ఎత్తుకొస్తానో, తల్లిదండ్రులుగా మనం ఏం చెప్తాం? ఇట్లా తప్పు చేయదు. పక్కోడు హోంవర్క్ చేసుకుంటూ ఆ నోట్బుక్లో పేజీలు చించుకొని చించి చెత్తబుట్టలు వేసిరు అనుకో, వీడు హోంవర్క్ చేయడు. పక్కోడు నోట్బుక్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసేది, క్లాస్ టీచర్కి నా హోంవర్క్ గురించి అడిగితే పక్కోళ్ళు చేసి మనం చేయకపోతే మనం తిడతారని కొంతమంది పిల్లలు మన నోట్బుక్ ఒక ఆడబెట్టి పక్కకు పోవంగాని మనం చేసిన హోంవర్క్ పేజీలు చించేసి బయట వాడేసి వచ్చేటోళ్ళు. ఎందుకంటే వాడు చేయలేదు, నేను చేయలేదు, ఇద్దరం సమానమే. ఇక వేరే లాగా టీచర్ చూడదు కదా, చేసినోడు ఉంటే చేయనోడి సంగతి తెలుస్తుంది కదా. సేమ్ అట్లనే మీ పిల్లలు ఇద్దరిని మా మీదకి ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? పెద్దరికం నీకు మంచిదా? తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని చెప్పుకుంటున్నావు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు. అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. రామాయణంలో విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు మారీచుడు సుబాహుడు
మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఆ తపస్సును భగ్నం చేయాలని, అదేవిధంగా వాళ్ళు